ఓం నమో రామదూతాయ. సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనం. మొన్న ఈ మధ్యలో సఫిల్గూడ కట్టమైసమ్మ ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మల విసర్జన మూత్ర విసర్జన చేశాడు అని మనం అందరం వినడం జరిగింది. అతడిని కఠినమైనటువంటి శిక్షలు విధించాలి అని అందరూ అంటూ ఉండగా, అతడిపై దాడి చేస్తూ ఉండగా కొంతమంది వచ్చి అతడికి మతి స్థిమితం లేదు, అందుకే ఇట్లా చేసి ఉంటాడు అని చెప్పి అతన్ని కప్పిపుచ్చడానికి చూస్తూ ఉన్నారు. మతి స్థిమితం లేనటువంటి వ్యక్తి ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నాడు కదా, మరి ఆ దారిలో ఎక్కడి నుండైనా ఆ మధ్యలో ఎక్కడైనా సరే ఆ పని చేసి ఉండవచ్చు. ఆలయ ప్రాంగణంలోకి వచ్చి అమ్మవారి సన్నిధికి అత్యంత దగ్గరగా వచ్చి ఈ దురాగతం చేశాడు అంటే కావాలని చేసినట్టుగా మనకు అందరికీ తెలుస్తున్నది. కావున మతి స్థిమితం లేకుండా ఏం చేయలేదు. అతడిని ఎవరో ప్రోత్సహించి ఉండాలి, లేదా తాను హైందవ ధర్మాన్ని, హైందవ సంస్కృతిని, హైందవ దేవీ దేవతలని అవమానపరచాలి అనేటువంటి ఆలోచనతో అయినా సరే చేసి ఉండాలి. కాబట్టి ఇటువంటి వాళ్ళని అంత తేలికగా వదలవద్దు. కఠినమైనటువంటి శిక్షలు లేదా కఠినమైనటువంటి చర్యలు అతనిపై తీసుకొని హైందవులంతా కూడా ఏకతాటికి వచ్చి మన సంస్కృతి సంప్రదాయాలని, మన ఆలయాలని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళకి, వీటిని అవమానం చేయాలి అని చూసేటువంటి వారికి కూడా తగిన బుద్ధి చెప్పే రకంగా హైందవ బంధువులందరూ కూడా వాడిపై చర్య తీసుకునేటువంటి విధముగా, అట్లాగే వాడి వెనకాల ఎవరైనా ఉంటే అటువంటి వారిపైన కూడా చర్యలు, శిక్షలు తీసుకునేట్టుగా ముందుకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ, దాని రకంగా మనము మార్గము వెతుక్కోవాలి. అంతేగాని మతి స్థిమితం లేదు అని చెప్పగానే వాడిని వదిలేయకూడదు. ఇట్లా చేయాలి అనేటువంటి కనీసమైన ఆలోచన వేరే వాడికి వచ్చినా సరే గజ 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 ఉనికేట్టుగా ఉండాలి వాడి యొక్క బుద్ధి. ఒకరికి అటువంటి శిక్ష పడితే కానీ మిగతా వాళ్ళు ఆ పని చేయడానికి ఆలోచన కూడా చేయరు. లేదంటే కూడా వీడి తర్వాత ఇంకొకడు, వాడి తర్వాత ఇంకొకడు అలా పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి అట్లా చేయకుండా ఉండేట్టుగా ప్రతి ఒక్కరము ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.